దొండకాయ శనగపిండి కారంతో కర్రీ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, జీలకర్ర, శనగపిండి, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. మనం దీన్ని కడిగేసుకుని నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, రండి. ఇప్పుడు ఏం చేసాము, శనగపిండిని వేయించుకుంటాం. దీని ముందర ఏం చేసామంటే దొండకాయని 4 సార్లు కడుక్కొని ఇటు ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టాం. కుక్కర్ 1 నిమిషంలో మీకు విజిల్స్ అప్పుడు వినిపిస్తుంది. ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉప్పును పసుపు వేసి కుక్కర్లో పెట్టేసాము. ఇప్పుడు శనగపిండిని వేయించుకుంటాం. శనగపిండిలోకి జీలకర్ర, కారమును, ఇంగువ 2 కలిపేద్దాం వేగగానే. దొండకాయలు ఉడకబెట్టేసి దింపుకుని నీళ్ళు వార్చేసి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి దొండకాయలు వేసి వేయించుకుంటున్నాము. శనగపిండి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇది మూత పెట్టి 1 నిమిషం వేయించుకుందాం. ఏం చేసాము, మూత పెట్టి ఏది మన దొండకాయల్ని నూనెలో వేసాం కదా. వేసిన తర్వాత ఏం చేసాము, 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. ఎర్రగా వేయించుకున్నాము. వేయించిన తర్వాత శనగపిండి ఉంది కదా, శనగపిండి, జీలకర్ర కలుపుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయల కారం అది వేసాము. వేసి అయిపోయింది కూర. వేసేసాము. 1 నిమిషం మూత పెట్టి వదిలిపెడితే కూర అయిపోతుంది, దింపుకోవడమే. మనకి శనగపిండి, కారం, దొండకాయ కర్రీ పూర్తయిందండి. చేసుకోవడం ఈజీ. శనగపిండి మాడకుండా కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. రైట్, చేయండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.